హాయ్ అండి. నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా రాజు వంటశాల. మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డూల్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోండి. అందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ శనగపిండిని పలుచగా కలుపుకోవాలి. వాటర్ అనేవి ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇలా స్మూత్గా దోసపిండి బ్యాటర్ లాగా ఇలా రావాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ బాగా కాగనివ్వండి. ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఈ శనగపిండిని గరిటెతో ఈ విధంగా ఇలా పోసుకుంటూ ఉండాలి. ఇలా పోస్తూ ఉంటే వెంటనే పైకి తేలుతూ ఉంటుంది. తొందరగానే వేగిపోతుంది. బాగా క్రిస్పీగా వేగనవసరం లేదు. ఇలా ఒక్కసారి తిరగేసుకుని ఒక్కసారి వేగనిచ్చి దీన్ని తీసేసుకోవడమే. ఇలా తీసేసుకుని పక్కకి మొత్తంగా ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా తీసేసుకోండి. మళ్ళీ మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఇలా గరిటెతో ఈ విధంగా పోసుకోవాలి. ఇలా వెంటనే పోయగానే పైకి తేలిపోతూ ఉంటుంది. ఇలా పోసేసుకుని ఇదే విధంగా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా తీసేసుకుని ఇదే మాదిరిగా మొత్తం పిండినంతా కూడా ఇలా వేగించేసి పక్కన పెట్టుకోండి. ఇలా వేగి చల్లార్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇలా మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా కాకుండా ఇలా బరక పొడుగు పొడులాడుతూ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని కూడా ఇలా పొడిగా చేసేసి పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇలా మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె తీసుకోండి. అందులో 1 కప్పు వరకు షుగర్ వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు షుగర్ వేసుకుని ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకోండి. షుగర్ మెల్ట్ అయ్యి బాగా మరుగుతుండగా 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఒక 2 చిటికెళ్ళ ఫుడ్ కలర్ని అయితే వేసుకోండి. మీకు రెడ్ కావాలితే రెడ్, ఆరెంజ్ కావాలితే ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా పాకం ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇలా 2 వేళ్ల మధ్యలో ఒక్కసారి ఇలా సన్నటి తీగలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని మొత్తం వేసేసుకుని ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చూసారండి ఈ విధంగా. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి అనేది వేసుకుంటే ఈ లడ్డూలకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత చేతికి కూడా అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పుచ్చపప్పుని, ఒక 2 స్పూన్ల వరకు గుమ్మడి పప్పుని వేసుకుని ఇలా మరొకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం అనేది గట్టిపడిపోతుంది. ఉండి కొద్ది చల్లారి కొద్ది మనకి గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ విధంగా లడ్డు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టేసుకోవడమే. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. మోతీచూర్ లడ్డూలు అనేవి బాగా పెద్ద సైజు కాకుండా ఈ విధంగా చిన్న సైజుగా ఉంటేనే బాగుంటాయి. కాబట్టి ఇదే విధంగా అన్నిటినీ లడ్డూల్లా చేసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతాయి. ఈ విధంగా మొత్తం లడ్డూలా చుట్టేసుకోండి. తర్వాత ఇలా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనకి ఈ చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోతీచూర్ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ వినాయకుడికి ఈ విధంగా నైవేద్యాన్ని కానీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ అందరూ ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.